శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా సతీదేవి దక్షుడితో అన్న మాటలను మాస్టారు చక్కగా వివరణ ఇస్తూ ఉన్నారండి. పాయింట్స్ వైజ్లో చెప్పారండి మాస్టారు. విధి నిషేధములు అంటని వారికి ఐశ్వర్యములు సంకల్పమును బట్టి పుట్టును. సతీదేవి ఐశ్వర్యములు అట్టివి. అంటే విధి నిషేధము ఈ రెండు కర్మలు అంటని వాడు భగవంతుడని చెప్పుకున్నాం కదండి. ఈ రెండు కర్మలకు అతీతుడు భగవంతుడు. ఈ రెండు కర్మలకు అతీతుడు. అట్టి ధర్మము అంటని వారు కొందరుందురు, వారిని నిందించుట మహాపాపము అని కూడా చెప్పారు మాస్టారు. వారికి విధులు నిషేధాలు ఉండవు. అట్టి పరమేశ్వరుని పనిలేడివాడని నిందించిన దక్షుడు నీచుడు అని అంటూ మాస్టర్ చెప్తున్నారు. విధి నిషేధములు అంటని వారికి ఐశ్వర్యములు సంకల్పాన్ని బట్టి పుడతాయి. సతీదేవి ఐశ్వర్యాలు అట్లాంటివయ్యా. దక్షుని ఐశ్వర్యాలో చూడండి తేడా ఉంది. భగవంతుడి సంపదలు దక్షుడి సంపదలు రెంటికి తేడా ఉందండి మనకి. దక్షుని ఐశ్వర్యములు వేదమందలి విధి నిషేధముల రూపములు. అవి ధూమ మార్గమున పుట్టినవి. రెండు రకాల మార్గాల్ని మాస్టర్ చక్కగా వివరిస్తున్నారండి. దక్షుడి ఐశ్వర్యాలు ఎట్లాంటివి? వేదమందలి విధి నిషేధముల రూపములు. అవి ధూమ మార్గాన పుట్టినటువంటివి. ఇల్లు కట్టించుకొనుటకు 1,00,000 రూపాయలు కావాలను. చక్కటి ఉదాహరణలు ఇస్తున్నారండి ఇక్కడ మాస్టర్. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఏ రకమైన సంపదలు ఎట్లాంటివి, మనం ఏ రకమైన సంపదల్ని కోరుకోవాలి. దక్షుడి సంపదలు ఎట్లాంటివి, పరమశివుడు భగవంతుడి సంపదలు ఎట్లాంటివి చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నారు. ఇల్లు కట్టించుకొనుటకు 1,00,000 రూపాయలు కావాలను. అంటే ఉదాహరణకు ఆ రోజుల్లో మాస్టారు ఈ భాగవత ప్రకాశము రచన చేస్తున్నటువంటి రోజుల్లో ఉన్నటువంటి అంచనాల ప్రకారము ఇక్కడ చెబుతున్నారు. ఇల్లు కట్టించుకోవాలంటే 1,00,000 రూపాయలు కావాలి. గృహస్థుడు ఈ ద్రవ్యమును ఆర్జించుకొని ఇల్లు కట్టుకొనవలెను. న్యాయ మార్గమున ఆర్జించుకొనినచో విధి రూపమైన కర్మ అందురు. న్యాయ మార్గంలో డబ్బులు సంపాదించుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, విధి రూపమైన కర్మ అందురు. దోచుకొని తెచ్చినదో నిషేధ రూపమైన కర్మ అందురు. దోచుకొని తెస్తే ఏమైందంటే అది చేయకూడని పని కదా, అందువల్ల నిషేధ రూపమైన కర్మ అందురు. ఆర్జించుకొనినచో గృహము సిద్ధింపదు. ఆర్జించుకొని కట్టిన వానికి అది ఒక విధమైన ఐశ్వర్యము. సంపాదించుకొని కట్టిన వాడికి అది ఒక విధమైన ఐశ్వర్యము. సంపాదించుకోవటం అంటే న్యాయ మార్గంలో అది ఒక ఐశ్వర్యము. అతడు గృహ సౌఖ్యమును కోరి కట్టించుకొనెను కనుక తగినట్లు సౌఖ్యం అనుభవించును. ఆ ఇంటిపై పిడుగుపడినచో లేక దొంగ గోడకు కన్నము పెట్టినచో వాని గుండె పగులును. ఇటివి దక్షుని మార్గం అవలంబించు వారి ఐశ్వర్యములు. సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణములను కొరుకుచుండును. సంపద సంపాదించుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు. కానీ ఇల్లు కట్టుకున్నావు, ఇంటికి సంబంధించిన సౌఖ్యం అనుభవిస్తూ ఉన్నావు. కానీ ఏమవుతుందండి, ఆ ఇంటిపై పిడుగుబడిందో, దొంగ కన్నం వేస్తాడో, అవి జరిగితే వీడికి ఏమవుతుంది, గుండె పగులుతుంది. ఇట్టివి దక్షుని మార్గం అవలంబించు వారి ఐశ్వర్యములు. సంపదలపై వారికి గల విలువయే వారి ప్రాణములను కొరుకుచుండును. సంపదలకి వాళ్ళు విలువిస్తారు కాబట్టి ఆ సంపదలకి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో అది వీళ్ళ ప్రాణాలను కొరుకుతూ ఉంటుందండి. అయితే పలుకుబడి సద్గుణ సంపత్తి కల ఒక ఘన వైద్యుడు ప్రజోపయోగముగా వైద్యాలయమునకై ఒక భవనమును నిర్మింపవలెనని సంకల్పించును. చక్కటి వైద్యుడండి, ఘన వైద్యుడు, పలుకుబడి ఉంది, సద్గుణ సంపత్తి ఉన్నది. అయితే అందరికీ ఉపయోగం కావాలి, ప్రజోపయోగం కోసం ఒక భవనాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నాడు. దానికి 2,00,000 రూపాయలు కావాలి అనుకుందాం ఉదాహరణకి. అతడు ఊరి పెద్దలను పిలిచి విషయమును విదితము చేసి తాను బాధ్యత వహింతునని నిలబడగా
2,00,000 2 దినములలో కూడును. అయ్యా నేను బాధ్యత తీసుకుంటాను అతనికి, ఎందుకంటే అతనంటే అందరికీ తెలుసు, ముందే చెప్పారుగా మనకి. పలుకుబడి సద్గుణ సంపత్తి కలిగినటువంటి వాడు, ఘనవైద్యుడు, ప్రజోపయోగం కోసం కడుతూ ఉన్నాడు ఆసుపత్రి. ఆయన నేను బాధ్యత తీసుకుంటానయ్యా అని ఊరి పెద్దలందరినీ పిలిపించి చెప్పాడనుకోండి, 2 దినములలో 2,00,000 కూడును అంటున్నారు మాస్టర్. 2 దినాల్లో వచ్చేస్తాయి, ఎందుకంటే అతని మంచితనం అది. భవనము మంత్రిచ్చినట్లుగా వేగముగా నిర్మాణమగును. భవన నిర్మాణం కూడా వేగంగా జరిగింది. వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యముల స్వరూపము ఇట్లుండును. అయ్యా అతని వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యము యొక్క స్వరూపం ఇదిగో ఈ రకంగా ఉంటుంది. ఇందాక ఇల్లు కట్టుకున్నాడు, వాడు దొంగలు పడతాడో లేకపోతే కన్నం ఎవరన్నా వేస్తారో పిడుగుపడుతుందో అని వాడు పాపం ప్రాణాలు కొరుక్కుంటూ ఉంటాయి వాడికి. ఇతనికో వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యముల స్వరూపం ఇట్లుండును. ఆ భవనమున తాను కాపురమున్నను భవనము నాది అని గర్వించి అన్ని గదులలోనూ పండుకోన్నాడు. భవనము కట్టుకున్న, ఉదాహరణకి 50 గదులు ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అన్ని గదుల్లో మనం పడుకోగలవండి? పడుకోలేము. భవనము తాను కాపురమున్నను భవనము నాది అని గర్వించి అన్ని గదులలోనూ పండుకొనడు. ఎంత పెద్ద భవనమైనా ఎంత మనదైనా అన్నిట్లో ఉండలేంగా. భవనము నిమిత్తముగా సుఖపడుట అని వేరుగా ఉండదు. ఎవడైనా భవనమునకు కన్నము పెట్టినను దుఃఖపడడు. ఆ డాక్టర్ గారు ఇందా చెప్పుకున్నామే, అతను ఎవరైనా కన్నం పెట్టినా కూడా దుఃఖపడ్డట. ఎందుకంటే వైరాగ్య సంపన్నుల ఐశ్వర్యం ఈ రకంగా ఉంటుంది. భవనం నిమిత్తంగా సుఖపట్టం అని వేరుగా ఉండదు. వాణిజ్యము కొరకై ఒకమారు ఇంకో ఉదాహరణ చెప్తున్నారండి. వాణిజ్యము కొరకై ఒకమారు పరదేశమునకు విమాన ప్రయాణము చేయవలెనన్నచో కొన్ని వేల రూపాయలు కావాలను. అంతే కదండి. వ్యాపారం మీద మనం వేరే దేశానికి వెళ్ళాలనుకోండి, వ్యాపారం పని మీద, మన సొంత వ్యాపారం పని మీద వేరే దేశంకి వెళ్ళాలి. మరి ఛార్జీలు సామాన్యమండి. విమాన ప్రయాణము చేయవలనచో ఆ రోజుల లెక్క ప్రకారం కొన్ని వేల రూపాయలు కావలెను. ప్రభుత్వం వారి అనుమతి, రక్షణ శాఖ వారి అనుమతి, పన్నుల శాఖ వారి అనుమతి కావలెను. ఇన్ని కావాలి. విమాన సారథిగా పనిచేయువాడు వ్యాపారం కోసం వెళ్ళాలంటే ఇన్ని కావాలండి. అదే విమాన సారథి డ్రైవర్గా పనిచేసేటువంటి వాడు ఈ విధి నిషేధములతో కానీ ద్రవ్యాపేక్షతో కానీ సంబంధము లేకయే ఎన్ని మారులైనను విమానమెక్కి పరదేశములు తిరుగును. విమాన సారథిగా పనిచేసేవాడు ఏంటండి, ఈ విధిగాతో నిషేధాలతో కానీ పని లేదు, డబ్బులతో పని లేదు. ఎన్ని మార్లైనా తిరుగుతుంటాడు, వస్తుంటాడు. ఆయన ఎవరు అడ్డం పెట్టరు కదండి. ఆయన ప్రత్యేకంగా ఆయన జేబులో డబ్బులు ఏం పెట్టుకోక్కర్లేదు. మరి రక్షణ శాఖ వారి అనుమతి, పన్నుల శాఖ వారి ఇవేం అక్కర్లేదు. విమానమెక్కి పరదేశములు తిరుగుతూ ఉంటాడు. పోయినప్పుడెల్లా ఆనుషంగికముగా తన పనులు కూడా చేసుకొని రావచ్చును. ఓసారి విదేశాలకు వెళ్ళాడు, డ్రైవర్గా వెళ్ళాడు, విమానం డ్రైవర్గా. తన పనులు కూడా చేసుకొని రావచ్చు. ఉంటే కనుక ఆ విదేశాల్లో ఏమన్నా ఉంటే తన పనులు కూడా చేసుకొని రావచ్చు. ఆనుషంగికముగా తన పనులు కూడా చేసుకొని రావచ్చును. కోరని వారి ఐశ్వర్యముల స్వరూపము ఇట్లుండును. అదండి, మనం కోరుకోము కానీ అతనికి ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి చూడండి. కోరని వారి ఐశ్వర్యముల స్వరూపము ఇట్లా ఉంటుందయ్యా అంటున్నారు. మొదటిది ధూమ మార్గమనియు, రెండవది అర్చిర్మార్గమనియు వేదములు చెప్పును. వేదములు 2 రకాల మార్గాలు చెప్పినాయండి. ధూమ మార్గము అని ఒకటి, అర్చిర్మార్గము అని ఒకటి. ఈ ధూమ మార్గం అంటే ఇదిగో చెప్పుకున్నాగా, ఇల్లు కట్టుకున్నాడు, అమ్మో దొంగలు వస్తారేమో, అమ్మో గోడకి ఎవరైనా కన్నం వేస్తాం పిడుగుపడుతుందేమో అని వారి ప్రాణములను కొరుకుచుండును అంటున్నారు. ఇది మొదటి మార్గం అనుకుంటే, రెండో మార్గం చూసాంగా, ఆ డాక్టర్ గారు చక్కగా ప్రజోపయోగం కోసం కడుతున్నాడు భవనము. అందులో కావాలంటే ఆయన కూడా ఉండొచ్చు. ఎవరైనా కన్నం పెట్టినా కూడా ఆయన దుఃఖపడ్డట. వ్యాపారం వాణిజ్యం మీద పరాయి దేశం వెళ్ళేటువంటి వాడు ఇన్ని రకాలు పెట్టుకోవాలి. విమాన ప్రయాణం చేయాలంటే కొన్ని డబ్బులు పెట్టుకోవాలి, రక్షణ శాఖ వారి అనుమతి కావాలి, పన్నుల శాఖ వారి అనుమతి, ఇన్ని కావాలి. అది ధూమ మార్గం. అర్చిర్ మార్గం ఏంటి? ఒక విమాన సారథి ఉన్నాడు, అతను ఇవేం అక్కర్లే, అతనికి ఎవరి అనుమతి అక్కర్లా. ఏవో అతని ఐడి కార్డులు ఉంటాయి, అవి లెక్క ప్రకారం ఏవో చూపించుకుంటారు తప్పితే
డబ్బులు అతని సొంత డబ్బులు ₹1 పెట్టక్కర్లా, వెళ్ళొచ్చు శుభ్రంగా, తన పనులు కూడా చేసుకొని రావచ్చు. కోరని వారి ఐశ్వర్య స్వరూపం ఇట్లుండును, ఇది అర్చిర్మార్గము అని వేదము చెప్పును అంటున్నారు. కనుక ధూమ మార్గము, అర్చిర్మార్గము 2 రకాలు ఉన్నాయండి. అయితే దక్షుని సంపదలు ఎటువంటి మార్గం అండి? దక్షుని సంపదలు ధూమ మార్గ ప్రవృత్తులు. దక్షుని సంపదలు అదిగో ఆ మొదట చెప్పుకున్నామే మనం, ఆ రకమైనటువంటి మార్గం అన్నమాట. అంటే ధూమ మార్గ ప్రవృత్తులు ఈ దక్షుని సంపదలు కూడా. ధూమ మార్గముల వారి ఐశ్వర్యములు యజ్ఞశాలయందు మాత్రమే యజ్ఞమందలి అన్నము భుజించు వారి చేత ప్రశంసింపబడును. దక్షిణ ఐశ్వర్యాలు ఎట్లా ఉంటాయో చెప్తున్నారండి. ధూమ మార్గము లేదా దక్షిణ సంపదల మార్గము అనుకుందాం. ధూమ మార్గం వాళ్ళ ఐశ్వర్యాలు ఎట్లా ఉంటాయి? యజ్ఞశాలయందు మాత్రమే యజ్ఞమందలి అన్నము భుజించు వారి చేత ప్రశంసింపబడును. శివుని సంపదలు సర్వదేవతలచే సర్వత్రా స్తుతింపబడును. ఆ ప్రశంసకును ఈ స్తుతికిని భేదమేమి? దక్షుడి యజ్ఞశాలలో అందరు దక్షుడిని పొగుడుతున్నారు, యజ్ఞశాలలో యజ్ఞభోక్తలు అందరూ పొగుడుతున్నారని చెప్పుకున్నాం. మరి శివుడి సంపదలండి సర్వదేవతలచే సర్వత్రా స్తుతింపబడును. ఏమండి, అక్కడ దక్షుడిని ప్రశంసించిన దానికి ఇక్కడ అందరూ సర్వదేవతలు సర్వత్రా భగవంతుడిని శివుణ్ణి స్తుతించడానికి తేడా ఏమిటండి అంటే దీనికో ఎగ్జాంపుల్ ఇస్తున్నారండి మాస్టారు. మనము అనేక మాటలు చెప్పుకున్నాము. మాస్టారి ఎగ్జాంపుల్స్తో సరిసాటి అయినటువంటి ఎగ్జాంపుల్స్ ఇంకెవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే విషయము అంత చక్కగా మాస్టర్ ఎగ్జాంపుల్ కనుక మనం చక్కగా అర్థం చేసుకుంటే ఆ మహోత్కృష్టమైనటువంటి విషయం కానీ, ఎంతో కొరుకుడుబడని మింగుడుబడని ఆధ్యాత్మిక విషయం కానీ కూడా చాలా తేలికగా అవగతమవుతుంది మాస్టర్ ఎగ్జాంపుల్స్ వల్ల. అందువల్ల చెప్తున్నారు. అంటే ఆ దక్షుణ్ణి ఆ యజ్ఞశాలలో ఉన్నటువంటి యజ్ఞభోక్తలు స్తుతిస్తూ ఉన్నారు. దానికి ఈ శివుని స్తుతికి తేడా ఏమిటయ్యా అంటే కనుక, ఉన్నతోద్యోగి ఒకడు కారు దిగి ఆఫీసునకు వచ్చుచుండగా మిగిలిన వారందరూ అప్రమత్తులై నిలబడి మందస్మితములతో వందనములు చేయుదురు. అయ్యా తమ చిత్తము, తమరేది చెప్పినను మాకు శిరోధార్యము అందురు. ఒక పెద్ద ఆఫీసర్ అండి ఆఫీస్కి వస్తున్నాడంటే అందరం గుడ్ మార్నింగ్ చెబుతాం. అయ్యా చెప్పండి సార్, ఏం చేయమంటారు సార్, మీరు ఏం చెప్పినా మాకు ఓకే సార్ అంటుంటారు. బాగుంది. ప్రశంసలనగా ఇట్టివి, అవి యజ్ఞశాలలో మాత్రము చెల్లుననగా వాని విధి నిషేధములు వర్తించునంత దూరమే చెల్లును. ఆ యజ్ఞశాల వరకే, అంటే ఆ ఆఫీసు వరకే. యజ్ఞాన్న భోక్తలు మాత్రమే ప్రశంసింతురనగా అచ్చట పొట్ట పోసుకొని వారు మాత్రమే తన్ను ప్రశంసింతురని అర్థము. ఆ ఆఫీసులో పొట్ట పోసుకునేటువంటి వాళ్ళే ఆ పెద్ద ఆఫీసర్కి దండం పెడతారు. మిగతా వాళ్ళు ఎవరైనా పెడతారండి? ఎందుకు పెడతారు? పొరపాటును కూడా పెట్టరు. దక్షుని అనుయాయుల ధూమ మార్గ ఐశ్వర్యములు అట్టివి. అయ్యా దక్షుడు ఐశ్వర్యాలు అట్టివి. ఆ యజ్ఞశాలకు వచ్చిన వాళ్ళు, ఆ యజ్ఞభోక్తలు, అదిగో వాళ్ళైతే దండం పెడతారు. అంటే ఈ పెద్ద ఆఫీసర్ ఉన్నాడు, ఆ పెద్ద ఆఫీసరు ఆ ఆఫీస్లో ఉన్నంతకాలం ఆ ఆఫీస్ వాళ్ళు అందరూ దండం పెడతారు, చిత్తం సార్ అంటుంటారు. బాగుంది. వాడు రిటైర్ అయితే ఎవడు పట్టించుకోడు. దక్షుని అనుయాయుల ధూమ మార్గ ఐశ్వర్యములు ఇట్టివి. ఇంకా చెప్తున్నారండి మాస్టారు. ఒకడు ఊరిలో వారందరికీ ఉపకారం చేయించుంటును. ఊళ్ళో వాళ్ళందరికీ పాపం చక్కగా చేతనైన ఉపకారం చేస్తుంటాటండి. చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి. వాడు వచ్చుచున్నప్పుడు గ్రామస్తులందరూ లేచి నిలబడి నమస్కరింతురు. దీనికి ధూమ మార్గమున చెప్పబడిన పరిధులు కాలదోషములు ఉండవు. ఆ గ్రామంలో వాళ్ళందరూ లేచి ఈయనేం అడగడు, ఈయనేమి డిమాండ్ చేయడు. ఊరందరికీ ఉపకారం చేసే మనిషి ఒక ఆయన ఉన్నాడు. ఆయన వస్తుంటే ఊళ్ళో వాళ్ళందరూ లేచి నిలబడి నమస్కరిస్తారటండి. దీనికి ధూమ మార్గమున చెప్పబడిన పరిధులు కాలదోషములు ఉండవు. అంటే ఇతను రిటైర్ అవ్వటము, ఆ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఇతనికి నమస్కారం పెట్టకపోవటము, రిటైర్మెంట్ ఆఫీస్లో ఉన్నంత వరకు నమస్కారం, ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇతనికి కాలదోషం ఏమి ఉండదు. ఇతనికి ఒకప్పుడు గౌరవించడం, ఒకప్పుడు గౌరవించకపోవటం ఉండదు. పరిధులు ఉండవు. పరిధులుంటే మనకు అవసరమైతే పెడదాం, లేకపోతే ఇతనికి నమస్కారం ఇవే ఉండవండి.
ఎందుకు? అతను ఊళ్ళో వాళ్ళందరికీ ఉపకారం చేస్తూ ఉంటాడు. శివుని ఐశ్వర్యములు ఇట్టివి. ఇదిగో శివుడి ఐశ్వర్యాలు అట్టివి. దక్షుడి ఐశ్వర్యాలో ఒక ఆఫీసులో ఉండంగా ఆ ఆఫీసర్కి, పెద్ద ఆఫీసర్కి దండం పెడతారు. ఆయన రిటైర్ అయిపోయాక మళ్ళీ పట్టించుకోరు. కానీ శివుడి ఐశ్వర్యాలో ఆ ఊళ్ళో అందరికీ ఉపకారం చేసేటువంటి వాడిని ఆ ఊళ్ళో వాళ్ళు ఎలా గౌరవిస్తారో అట్లా అండి. ధూమ మార్గము వారికి చేసిన పుణ్యము నశించినంతనే ఐశ్వర్యములు పలుకవు. ఆ పుణ్యం నశించింది, ఇంకా ఐశ్వర్యాలు పలకవట. ఉన్నతోద్యోగి ఒకడు కేవలము అధికారిగా మాత్రము చెలాయించినచో నిన్నటి వరకు వానికి పెట్టెలు మోసిన వారు నేడు పలుకరించట కూడా చేయకుండా చూచుచునే పోవుచుందురు. అంటే కేవలం అధికారము, ఉన్నత ఉద్యోగి పెద్ద ఆఫీసర్ కేవలము నేను అధికారిని అన్నలాగా మాత్రమే ఉన్నాడనుకోండి, కేవలం అధికారిగా మాత్రము చెలాయిస్తే ఏమవుతుంది? నిన్నటి వరకు పెట్టెలు మోసిన వాడు నేడు పలకరించట కూడా చేయడు. ఎందుకని? రిటైర్ అయ్యాడు. నిన్నటి వరకు పెట్టెలు మోసాడు, నేడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పడండి. ఎందుకని? కేవలం అధికారిగా మాత్రమే చెలాయిచ్చాడు అతను. నిన్నటి వరకు పెట్టెలు మోసినవాడు నేడు పలకరించట కూడా చేయకుండానే చూచుచునే పోవుచుందరు. చూస్తూనే ఉంటారట, గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్టండి. మాస్టర్ చూడండి ఎట్లా చెప్తున్నారు. ఉద్యోగ విరమణ కాలము నుండి వారి ఎదుటనే తన పెట్టెలు తాను మోచుకొనివలెను. ఉద్యోగం రిటైర్ అయిన పక్క రోజటండి వాళ్ళ ఎదుటే తన పెట్టి తానే మోసుకోవాలట, వాళ్ళు మొయ్యట్టండి. ఉద్యోగ విరమణ కాలము నుండి వారి ఎదుటనే తన పెట్టెలు తాను మోచుకొనవలెను. మనకి నారద భక్తి సూత్రాల్లో కూడా ఈ పాయింట్ వివరిస్తారండి మాస్టారు. ఈ కర్మలను పుణ్యకర్మలు అందరు. శివునిచే ఆచరింపబడు దుష్టశిక్షణ, శిష్టరక్షణాదులు దివ్య కర్మలు. అయ్యా, శివుడు ఆచరించేవి ఇదిగో ఇవి పుణ్యకర్మలు. దుష్టశిక్షణ, శిష్టరక్షణాదులు అవి దివ్య కర్మలు. అవి కేవల పుణ్యకర్మలు కావు. శివుడు అంటే ఇది మన ఈ ఉద్యోగ ఆఫీసరు ఏవో చేసేవి ఇవన్నీ పుణ్యకర్మలు అని అనుకుంటే కనుక శివుడు చేసేటువంటివి దివ్య కర్మలండి. అవి అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాదులు అవి కేవల పుణ్యకర్మలు కాదు. అందు యజ్ఞార్థం ఉండును కానీ యజ్ఞముల ఫలం ఉండదు. యజ్ఞార్థం ఉంటుంది. యజ్ఞార్థం అంటే లోకహితార్థము, లోక కళ్యాణము. లోక కళ్యాణము కొరకై యజ్ఞార్థము ఉంటాయి కానీ యజ్ఞముల ఫలం ఉండదు. అంటే ఏదో ఆశించి చేయటం అనేటువంటిది ఉండదు. దక్షుని ధూమ మార్గ సంపదల వలన అతడు సంపన్నుడు అనుకొనరాదు. దక్షుని ధూమ మార్గ సంపదలు, అందువల్ల దక్షుని సంపదలు చెప్పుకున్నాం మనం, శివుడి సంపదలు చెప్పుకున్నామండి. ఈ దక్షుని ధూమ మార్గ సంపదల వలన అతడు సంపన్నుడు అనుకొనరాదు. పరమేశ్వరుడు భస్మ కపాలాది ధారణము చేసి దిగంబరుడై తిరుగుట వలన దరిద్రుడనరాదు. ఏమయ్యా, దక్షుడికి సంపదలు ఉన్నాయి కదా, శివుడేమో భస్మ కపాలాది ధారణం చేస్తాడు, దిగంబరుడై తిరుగుతుంటాడు, అందువల్ల ఈయన్ని దరిద్రుడు అనకూడదండి. ఇంకా చూడండి, మాస్టర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మాస్టర్ ఈ ఉదాహరణలకు సాటి అయిన ఉదాహరణలు లేవు లేవు లేవు. ఎందుకు లేవు అంటే కనుక ఏదో మాస్టర్ని నేను పొగట్టం కాదండి. ఆ మాస్టారి ఉదాహరణలు చదువుకుంటే కనుక మనకి ఆ విషయం చక్కగా అవగతం అవుతుంది. సూటిగా, సరళంగా, తేలికగా విషయం అవగతం అవుతుంది. చెప్తున్నారు మాస్టారు, గాంధీ మహాత్ముడు చిన్న కొల్లాయి గుడ్డ కట్టుకొని కర్ర పట్టుకొని కాలినడకను నడిచి వెళ్ళువాడు. మంత్రి పదవిలో ఉన్నవాడు సిల్కు కద్దరు లాల్చి ధరించి 200 రూప్యముల ఖరీదు చేయు పాదరక్షలు ధరించి వెలగల మోటారు కారులో తిరుగును. అంటే గాంధీ మహాత్ముడు ఉన్నాడు ఒక పక్క ఎవరో ఒక మినిస్టర్ గారు ఉన్నారు అనుకుందాం. గాంధీ మహాత్ముడు ఎలా ఉంటాడు? చిన్న కొల్లాయి గుట్ట కట్టుకుంటాడు, కర్ర పట్టుకుంటాడు, కాలినడకను నడుచుకొని వెళ్తూ ఉంటాడు. అది పాదరక్షలు కూడా ఉండవు. ఈ మంత్రి పదవిలో ఉన్న ఆయన ఎట్లుంటాడు? సిల్క్ కద్దరు లాల్చి ధరిస్తాడు, 200 రూపాయలు ఖరీదు చేసే పాదరక్షలు, మంచి షూస్ వేసుకుంటాడండి, వెలగల మోటార్ కారులో, పెద్ద చక్కటి కారులో తిరుగుతుంటాడు. కనుక తాను సంపన్నుడనియు గాంధీ మహాత్ముడు దరిద్రుడనియు నిందించినచో వాని పరిపాలనము దక్షయజ్ఞము వలె ధ్వంసమగును.
శివుణ్ణి నింద చేశాడు దక్షుడు. ఎందుకని? సంపదలు లేవు, ఈయన సంపన్నుడు కాదు, తిరుగుతుంటాడు, కపాలాలు భస్మాలు ధరించి ఉంటాడు, దిగంబరుడై తిరుగుతు అని నింద చేశాడు. అందుకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారండి. తాను సంపన్నుడనియు అంటే ఆ మంత్రి అట్లా ఖరీదుగా తిరుగుతున్నాడు కదండి. అప్పుడు మంత్రి నేను సంపన్నుణ్ణి, గాంధీ మహాత్ముడు దరిద్రుడు అని నిందిస్తే ఆ మంత్రి పరిపాలన ఎట్లా ఉంటుంది? దక్షయజ్ఞము వలె ధ్వంసమగును. వాని అవసానము దక్షునకు వలెనే ఉండును. దక్షుడు ఎట్లా అయితే పతనం చెందాడో అలాగే ఈ మంత్రి గారు కూడా గాంధీ మహాత్ముడు దరిద్రుడని కనుక నిందిస్తే ఏమవుతుంది? అతని పరిపాలనము దక్షయజ్ఞము వలె ధ్వంసమగును, వాని అవసానము దక్షునకు వలనే ఉండును. గాంధీ మహాత్ముని ఒక దుష్టుడు పేల్చి చంపినప్పుడు మహాత్ముని శరీరము మాత్రము పోయి మహాత్ముడు సజ్జనులలో అంతర్యామి అయ్యను. మనకి తెలుసు, నాథురామ్ గాడ్సే పేల్చి చంపాడు గాంధీ మహాత్ముడిని. అప్పుడు ఏమైంది? ఆయన శరీరం మాత్రం పోయింది. మహాత్ముడు సజ్జనులలో అంతర్యామి అయ్యను. శివుని అస్తిత్వము జీవులలో ఇట్లా అంతర్యామిగా ఉండునే గాని శరీరము పరిసరములను ఆశ్రయించి ఉండదు. శివుని అస్తిత్వము అట్లాగే జీవులలో అంతర్యామిగా ఉంటుందయ్యా, శరీరము పరిసరములను ఆశ్రయించి ఉండదు. దీన్ని ఎందుకు రహస్య ప్రకాశం అన్నారో చూడండి. లోపల ఉన్నటువంటి రహస్యము, దాగి ఉన్నటువంటి పరమార్థాలని, అంతరార్థాలని చాలా తేలిక చేసి మాస్టర్ అందిస్తూ ఉన్నారండి. ఎంత విలువైన సంపదను మాస్టర్ ఇచ్చారో చూడండి, మనం అర్థం చేసుకోండి. ఎంత తేలిక చేసి ఇస్తున్నారో, ఏదో పరమోత్కృష్టమైనటువంటి విషయాన్ని చాలా తేలిక చేసి అందరికీ ఓపెన్గా ఇస్తున్నారండి. పుస్తకాలు అందరికీ అవైలబిలిటీ ఉన్నాయి కదండి. భాగవత రహస్య ప్రకాశం ఎవ్వరు కావాలన్నా యాక్సెసిబిలిటీ ఉంది. ఎవరైనా సరే ఆ పుస్తకం కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు. ఇందులో పరమరహస్యాలని చాలా విపులం చేసి, విశదం చేసి, అర్థం చేసుకునేటట్లుగా చక్కగా అందజేస్తూ ఉన్నారు మాస్టర్. శివుని అస్తిత్వము జీవులలో ఇట్లా అంతర్యామిగా ఉండునే కానీ శరీరము పరిసరములను ఆశ్రయించి ఉండదు. అంతేగాని ఒక ఖరీదైన కారు, లేకపోతే ఓ మంచి పటాటోపంగా బట్టలు అవి ఆయన కట్టుకోడు. ఎందుకని? జీవులలో అంతర్యామిగా ఉంటాడే కానీ ఏదో శరీరాన్నో ఏదో పరిసరాలను ఆశ్రయించి ఉండటం కాదయ్యా ఆయన సంపద అని అంటూ ఉన్నారు. నీలకంఠుని ఎడల అపరాధము తలపెట్టిన నీ కూతురుగా పుట్టుట చాలదా, ఇక చాలును. సతీదేవి అంటుందండి. మాస్టర్ చెప్పారు, మళ్ళీ సతీదేవి దగ్గరకు వచ్చాం మనము. సతీదేవి అంటోంది, అయ్యా దక్షుడితో అంటోంది, తన తండ్రి అయినటువంటి దక్షుడితో, నీలకంఠుని ఎడల అపరాధము తలపెట్టావు నువ్వు, నీ కూతురుగా పుట్టడం చాలదా, ఇక చాలును. ఇంకా చాలయ్యా, నీ కూతురుగా నేను చెప్పుకోలేను, ఇంకా చాలు. నీవు దుష్టమర్త్యుడవు, నీ పుత్రికననుకొనుట చాలా సిగ్గుగా ఉన్నది. మహాత్ములకు అపరాధము తలపెట్టిన వారి జన్మలేలా కాల్పన. మహాత్ములకు అపరాధం చేయటం అనేటువంటిది చాలా దోషం, చాలా పెద్ద తప్పు. వాళ్ళు ఎంతోమందికి ఉపయోగం చేస్తున్నటువంటి వాళ్ళు, లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నటువంటి వాళ్ళు. చేతనైతే వాళ్ళకి మనం ఏదన్నా వాళ్ళ మార్గంలో, వాళ్ళ దివ్య ప్రణాళికలో ఏదైనా చిన్న పని చేతనైతే మనం చెయ్యాలి, లేకపోతే దండం పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళకు అపకారం చేయటం ఏమిటండి? మహాత్ములకు అపకారము తలపెట్టిన వారి జన్మలేలా కాల్పన అంటూ ఉంది సతీదేవి. పరమేశ్వరుడు ఒక భగవంతుడు ఆదరముతోనైనను పరిహాసమునకు దక్షపుత్రి అని నన్ను పిలిచినచో నా గతి ఏమగును? నాకు దక్షపుత్రి అని పేరుందయ్యా, దక్షుడి కుమార్తె కాబట్టి దక్షపుత్రి. రేపొద్దున నువ్వు నాకు ఇట్లా శివనింద చేశావు, నన్ను అవమానించావు, శివుణ్ణి అవమానించావు. రేపొద్దున నేను మళ్ళీ ఇంటికెళ్తే ఆయన పరమేశ్వరుడు ఆదరంతోనైనా పరిహాసంతోనైనా దక్షపుత్రి అని పిలిచాడనుకో, నేను ఎట్లా వినగలనయ్యా? నా గతి ఏమగును?
ఇంతకుముందు శివుడు నన్నట్లు పిలిచినప్పుడు ఎల్లా సంతోషించి తిని. ఇంతకుముందు పిలిచాడు శివుడు, దక్షపుత్రి దక్షపుత్రి అని పిలిచాడు, కానీ సంతోషం వేసేది. ఎందుకంటే మా నాన్నగారి పేరు వినిపించింది కదా, అట్లా పిలిచినప్పుడల్లా నాకు సంతోషం వేసేది. కానీ ఇప్పుడు నువ్వు శివనింద చేశావు. నీ పేరుతో ఉన్నటువంటి, నీ పేరు వచ్చినటువంటి నా పేరుని పిలిస్తే నాకు కుదరదు. ఇప్పుడు నేను అనుభవించున్న అవమానము దుఃఖము కన్నా చచ్చుట మేలు. సతీదేవంటూ ఉందండి, నేను అనుభవిస్తున్నటువంటి అవమానము దుఃఖము కన్నా ఇక చనిపోవటం మేలయ్యా. ఇట్లు యజ్ఞసభా మధ్యమున పలికి కామక్రోధాది శత్రువులను ధ్వంసము చేయు శక్తియగు సతీదేవి ఉత్తర దిక్కుగా తిరిగి జలములు ఆచమించి శుచి అయి మౌనము దాల్చి భూమిపై కూర్చుండి దేహత్యాగము సంకల్పించి యోగ మార్గము అవలంబించెను. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి, దక్ష సంతతియగు సంసారబద్ధులలో శివశక్తి ప్రాణస్వరూపిణి అయి ఉండును. మనందరం దక్ష సంతతి వాళ్ళమే, సంసారబద్ధులం. ఏముంటుంది? మనలో శక్తి ఉంటుంది, అమ్మవారు ఉంటుంది కదండి, శక్తి స్వరూపిణి అంటున్నాం కదా అమ్మవారిని. కనుక దక్ష సంతతియగు సంసారబద్ధులలో శివశక్తి ప్రాణస్వరూపిణి అయి ఉంటుంది. సంసారమందలి మానవమానములకు భరింపని స్థితి తెచ్చి జీవునకు వైరాగ్యము కల్పించి, సంసారమందులు మానవమానాలు ఉంటాయి, ఇవి భరింపని స్థితి వస్తుంది. అప్పుడు జీవునకు వైరాగ్యం కలిగిస్తుంది తల్లి అమ్మవారు. వైరాగ్యం కలిగించి ఏం చేస్తుంది? యోగ మార్గము పట్టించును, యోగ మార్గం పట్టిస్తుంది. దానితో జీవునకు దేహ సంబంధము తెగిపోవును. జీవునకు వైరాగ్యం కల్పించి యోగ మార్గం పట్టిస్తుంది. ఈ వైరాగ్యము ఎలా వస్తుందండి? సంసారబద్ధులలో సంసారమందలి మానవమానములకు భరింపని స్థితి తెచ్చి, మానవమానాలు మనకు కూడా వస్తాయి, మానము అవమానము, ఈ రెండిట్లో సమస్థితిలో ఉండమని భగవద్గీత చెప్తూ ఉన్నది. అయితే భరింపని స్థితి, ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి అవమానం ఎదురైనప్పుడు భరింపని స్థితి వస్తుంది కదండి. అప్పుడు జీవునకు వైరాగ్యం కలిగించి యోగ మార్గం పట్టిస్తుంది. అదిగో లోపలి అమ్మవారండి, శక్తి స్వరూపిణి ప్రాణస్వరూపిణి అయిన అమ్మవారు అదిగో ఆ రకంగా జీవులకి వైరాగ్యం కలిగించి యోగ మార్గం పట్టిస్తుంది, యోగ మార్గము పట్టించును. దానితో జీవునకు దేహ సంబంధము తెగిపోవును. ఈ దేహం నాది 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 అనుకుంటాం, దేహమే నేను అనుకుంటాం కదండి, అది పొరపాటు. ఆ దేహ సంబంధము అప్పుడు తెగిపోతుంది. వైరాగ్యము కలిగి యోగ మార్గం పడితే కనుక దేహ సంబంధం తెగిపోతుంది. దానికి అర్థవాదము ఇది. సతీదేవి ప్రాణత్యాగం చేసుకోవటము అంటే కనుక ఇదిగో ఇదండి అర్థం. ఈ శక్తినే శ్రీ విద్యాపరులు శ్రీ అందురు, తాంత్రికులు కుండలిని అందురు. ఏ శక్తి? అదిగో సంసార జీవులకు మానవమానాలు భరింపరాని స్థితి తెచ్చి జీవుడికి వైరాగ్యం కల్పించి యోగ మార్గం పట్టించేటువంటి శక్తి ఉందే, ఆ శక్తిని కథలో సతీదేవి అంటున్నారు. అయితే శ్రీ విద్యాపరులు శ్రీ అంటున్నారు, తాంత్రికులు కుండలిని అంటున్నారు అని మాస్టర్ చెప్తున్నారండి. ఇంకా కథాభాగంలోకి వద్దాం. ఆమె ప్రాణాపాన గతులను నిరోధించి ఒకటిగా చేసి నాభియందు నిలిపి ఉదానము వరకు ఆరోహణము చేసి దాని యందు బుద్ధి నిలిపి హృదయ పద్మమున స్థాపించి కంఠమునకు కొనివచ్చి భ్రూమధ్యమున నిలిపి శివుని పాదపద్మములను ధ్యానించెను. శివుని పాదపద్మాలను ధ్యానించిందండి. శివుని తప్ప అన్యమును చూడని స్థితి కల్పించుకొనెను. శివుని అంకమను పీఠమునందు ఆదరింపబడిన తన దేహము దక్షుని సంబంధమున దూషితమయ్యనని తలచి దేహమును విడువనెంచి నిప్పునకు గాలిని అనుసంధించెను. కల్మషము దగ్ధమైన దేహముతో నిజ సమాధియందు పుట్టిన యోగాగ్నిచే దగ్ధమయ్యను అని అంటూ ఉన్నారండి. ఇందు వర్ణింపబడినది యోగ విద్య వలన జీవునకు దేహబంధము తొలగుటయే గాని చచ్చుట కాదు అంటున్నారు మాస్టారు. ఇక్కడ వర్ణించటం ఉంది యోగ విద్య వలన జీవుడికి దేహ సంబంధం తొలగటము, అదండి
ఇక్కడ ఆమె దేహాన్ని విడిచిందంటే అర్థం ఏంటి? యోగ విద్య వలన జీవుడికి దేహ సంబంధం తొలగుతుందయ్యా, దేహ బంధం తొలగుతుంది. సంబంధం కాదండి, దేహ బంధం తొలగుతుంది. అంతేగాని చావటం కాదు. కథలో కూడా సతీదేవి చావదు, కథలో కూడా చచ్చిపోయిందని చెప్పలేదండి. కథలో కూడా సతీదేవి చావదు. హిమవంతుని పుత్రికయై అవతరించి తపస్సుతో శివుని మెప్పించి వాని పత్ని అగును. తర్వాత ఆవిడ హిమవంతుడి పుత్రికై అవతరిస్తుంది, తపస్సుతో శివుణ్ణి మెప్పిస్తుంది, వాని పత్ని అవుతుంది అని అంటూ ఉన్నారు మాస్టారు. ఇంకా మాస్టారు వివరిస్తూ ఉన్నారండి. కల్మషము దగ్ధమైన దేహముతో నిజ సమాధి యందు పుట్టిన యోగాగ్నిచే దగ్ధమయ్యను అని అంటున్నారు మాస్టారు. ఇందు వర్ణింపబడినది యోగ విద్య వలన జీవునకు దేహబంధము తొలగుటయే కానీ చచ్చుట కాదు అంటున్నారండి మాస్టారు. దేహబంధం తొలగింది ఆమెకి, శరీరంతో ఉన్నటువంటి బంధం తొలగిందే కానీ ఇది చనిపోవటం కాదయ్యా అని మాస్టర్ చెప్తున్నారు. అట్లా ఎట్లా అండి అంటే యోగ విద్య వలన జీవునకు దేహబంధము తొలగుటయే కానీ చచ్చుట కాదు. కథలో కూడా సతీదేవి చావదు, హిమవంతుని పుత్రికయ్యై అవతరించి తపస్సుతో శివుని మెప్పించి వాని పత్ని యగును అని అంటూ మాస్టర్ ఇక్కడ మనకి చక్కగా వివరణ కొన్ని పాయింట్స్లో ఇచ్చారండి. అందు మొట్టమొదటి పాయింట్, ప్రాణాపాన వాయు నిరోధము అనగా అంటే ఆవిడ సతీదేవి చేసింది కదా, ప్రాణాపాన గతులను నిరోధించి ఒకటిగా చేసి నాభియందు నిలిపి ఉదానము వరకు ఆరోహణము చేసి దాని యందు బుద్ధిని నిలిపి హృదయ పద్మమున స్థాపించి కంఠమునకు కొనివచ్చి భ్రూమధ్యమున నిలిపి శివుని పాదపద్మములను ధ్యానించను అంటున్నారు కదండి. ఆవిడ దేహము దగ్ధమయ్యే ముందు ఇవి చేసింది కనుక మాస్టర్ చెప్తున్నారు దానికి వివరణ. ప్రాణాపానవాయు నిరోధము అంటే ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములను నియమించి స్పందనములను నిరోధించుట, దీనినే ప్రాణాయామము అందురు. ప్రాణాయామం. ఆ తర్వాత పాయింట్, నాభితలమున కూర్చుట అనగా మూలాధారమున కామాది దోషముల నడుమ నిద్రించుచున్న సంకల్పశక్తిని మణిపూరక చక్రమునకు చేర్చుట. మూలాధారంలో ఉన్నటువంటి కామాది దోషములు, వాటి నడుమ నిద్రిస్తున్నటువంటి సంకల్ప శక్తి ఉందే, ఆ సంకల్ప శక్తిని మణిపూరక చక్రానికి చేర్చటం అండి. ఇందు ఆవేశములు దమింపబడును, ఆవేశములు ఉండవు ఇంకా. ఆ తర్వాత ఉదానము దాకా ఎత్తుట అనగా అనాహత చక్రమున మేల్కొల్పుట. ఇచ్చట మనసు బుద్ధి హృదయమున దమింపబడును అంటే ఈ మనసు బుద్ధి హృదయంలో కలిసిపోతాయి, హృదయములో కరిగిపోతాయి. హృదయమున దమింపబడును అనగా అభిప్రాయములు విధి నిషేధములు హృదయమందలి ఆత్మ అను వెలుగునకు సమర్పింపబడును. కంఠమార్గము అనగా విశుద్ధి చక్రము లేక వాక్కు. శివనామమైన ప్రణవమును కంఠముతో ఉచ్చరించి అందు ప్రవేశించుట. అలాగే భ్రూమధ్యము అనగా ఆజ్ఞాచక్రము. ఇచట తన ధ్యానమున దేహవృత్తులతో సంబంధము సడలును. భ్రూమధ్యము అంటే ఆజ్ఞాచక్రం అండి. ఇతడు తన ధ్యానము, తనంటే భగవంతుడు, దేహవృత్తులతో సంబంధం సడలుతుంది. శివుని పాదములను స్మరించుట అనగా శివస్థానమైన సహస్రారమున లయమగుట. శివస్థానం అండి సహస్రారం అంటే, అందు లయమైంది. శివస్థానమైన సహస్రారము అంటే శిరస్సు పైభాగం వరుసగా చెప్తూ ఉన్నారండి. మూలాధారం నుండి సహస్రారం వరకు శిరస్సు పైభాగంలో ఉంటుంది కదండి సహస్రారం. కనుక శివుని పాదాలని స్మరించడం అంటే ఏంటి? సతీదేవి శివుని పాదములను స్మరించను అన్నారు కదండి. అంటే శివస్థానమైన సహస్రారమున లయమగుట. ఇందు అన్యము అనబడు స్పర్శ ఉండదు. దేహధర్మములైన కల్మషములన్నీయు భస్మమగును. అనిలాగ్నిధారణము అనగా వాయువుచే అగ్నిని ధరించుట. వాయువనగా శ్వాసక మూలమైన స్పందనము. అగ్ని అనగా కంఠమున రాపిడిచే పుట్టిన నాదస్వరూపమగు చైతన్యము. ఇది యోగాభ్యాస క్రమము అని అంటూ ఉన్నారండి. ఈ రకంగా
మాస్టారు వివరణ ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.